రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. చిన్న గ్రామాలు తాండాల్లో ఇప్పటికే ఫలితాలు తేలిపోయాయి. గ్రామాల్లో మెజార్టీ స్థానాలకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇటు రెబెల్స్, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున ప్రభావం చూపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. రెబెల్స్, ఇండిపెండెంట్లు గెలిచినన్ని సీట్లు కూడా బీఆర్ఎస్, బీజేపీలు గెలవలేకపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రభావాన్ని చూపింది. కొన్ని చోట్ల వార్డులు డ్రా కాగా టాస్ వేచి ఫలితం తేల్చారు. నిర్మల్ జిల్లా పొట్యా తాండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జాదవ్ కైలాష్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట, ముద్దుల మడలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు. రాత్రికల్లా అన్ని గ్రామాల ఫలితాలు తేలనున్నాయి. ఇక మెదక్ జిల్లా చీపురుదుబ్బ తాండాలో కేశావత్ సునీత డ్రా ద్వారా విజయం సాధించారు. మొత్తం 375 ఓట్లుండగా ఆ గ్రామంలో 367 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు చెరో 182 ఓట్లు పడ్డాయి. 2 చెల్లని ఓట్లు, 1 నోటాకు పడ్డాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు పడటంతో డ్రా ద్వారా ఫలితం తేల్చారు. డ్రాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఇక అటు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్లో 1 ఓటుతో కాంగ్రెస్ బలపరిచిన రమాదేవి గెలుపొందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ఖేడ్ సర్పంచ్గా చంద్రశేఖర్ 2 ఓట్ల తేడాతో గెలుపొందాడు. సూర్యాపేట, కోదాడ మండలం కూచిపూడి తాండాలో కాంగ్రెస్ మద్దతుదారుడు 5 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రామయ్యపల్లె బీఆర్ఎస్ అభ్యర్థి మూలమంగ విజయం సాధించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూరు సర్పంచ్గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి సావిత 197 ఓట్లతో గెలుపొందారు. మహబూబ్ నగర్ మిడ్జిల్ మండలం పెద్దగుండ్ల తాండాలో కాంగ్రెస్ అభ్యర్థి రాజు నాయక్ 65 ఓట్లతో గెలుపొందారు. దామరిగిద్ద మండలం అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్గా అనంతమ్మ గెలిచారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రాములు 101 ఓట్లతో గెలుపొందారు. ఇక అటు ఖమ్మం జిల్లాలో మెజార్టీ గ్రామాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. కూసుమంచి మండలం తురకగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. తిరుమలాయపాలెం మండలం వెదుళ్ల చెరువు పంచాయతీలో సిపిఎం అభ్యర్థి వినోద విజయం సాధించారు. కామెపల్లి మండలం పెన్నికల్ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 603 ఓట్ల తేడాతో విజయ కేతనం ఎగురవేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రభావాన్ని చూపింది. కొన్ని చోట్ల వార్డులు డ్రా కాగా టాస్ వేసి ఫలితాన్ని తేల్చారు. నిర్మల్ జిల్లా పొట్యా తాండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జాదవ్ కైలాష్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట, ముద్దుల మడలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు. రాత్రికల్లా అన్ని గ్రామాల ఫలితాలు తేలనున్నాయి. రైట్, ఒకసారి కౌంటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఏంటి లేటెస్ట్ కౌంటింగ్ అప్డేట్స్? మనకు రాత్రి 7 గంటల వరకు ఇంత ముందు ఒక సమాచారం చెప్పిన ఇంకొక గంట సేపట్లో కూడా మరికొన్ని ఫలితాలు వచ్చినాయి. కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే మొత్తం 113 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 28 మంది, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 18 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 10 మంది, ఇండిపెండెంట్లు 6 విజయం సాధించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధిస్తూ వస్తున్నారు. అక్కడ కనుక తీసుకుంటే ఇప్పటికే దాదాపు 56 మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళు గెలిచారు. అక్కడ దాదాపు ఆల్మోస్ట్ కౌంటింగ్ పూర్తిగా వచ్చింది. కొన్ని జగిత్యాల అర్బన్ మండలం నుంచి కొన్ని ఫలితాలు రావాల్సి ఉంది. ఇక్కడ కనుక తీసుకుంటే మనకు జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నుంచి 56, బీఆర్ఎస్ నుంచి 9, బీజేపీ నుంచి 11 మంది, ఇండిపెండెంట్లు 14 మంది విజయం సాధించారు. ఇక్కడ 7 మండలాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో రాయకల్ అండ్ సారంగపూర్ లో ఎక్కువ గిరిజన గ్రామాలని, ఈ గిరిజన గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. మనకు జగిత్యాల అర్బన్ అనేది జిల్లా కేంద్రానికి ఆనుకున్న ఒక 5 గ్రామాలు కూడా మనకు గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. ఇప్పటికీ మళ్ళీ 5 గ్రామాలకు సంబంధించిన ఫలితాల్లో కేవలం 1 మాత్రమే ఇప్పుడు తెలిసింది. మిగతా ఫలితాలు రావాల్సింది. అదేవిధంగా జగిత్యాల రూరల్ మండలంలో కనుక తీసుకుంటే చాలా వరకు ఫలితాలు వచ్చేసినాయి. అవి 1-2 మిగిలితే అవి కూడా మనకి కొద్దిసేపట్లో రావచ్చు. ఇక్కడ 113 గ్రామ పంచాయతీలకు కానీ ఇప్పటికే దాదాపు 90-95 గ్రామ పంచాయతీల ఫలితాలు వచ్చినాయి. మిగతా కూడా రావాల్సినాయి. మనకు రాజకీయ పరంగా కనుక చూస్తే అటు జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ జగిత్యాల కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న మండలాల్లో ఎక్కువగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి అక్కడ జీవన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు ప్రభావంతో పెద్ద ఎత్తున అక్కడ అభ్యర్థులు సర్పంచ్ పదవులు గెలుచుకున్నారు. తర్వాత ఇటు చొప్పదండి కాన్ఫరెన్స్ లో మనకు మేడిపల్లి సత్యం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా మొన్న నియమితులయ్యారు. ఆయన పరిధిలో కూడా మనకు మల్యాల, కొడిమ్యాల పరిధిలో కూడా ఈసారి కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. ఇటు కరీంనగర్ జిల్లాలో ఈ రోజు జరిగిన ఎన్నికలు కనుక తీసుకుంటే మానకొండూరు ఎమ్మెల్యే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ, కవ్వంపల్లి సత్యనారాయణ
పరిధిలో ఉన్నాయి. ఇక్కడ మాత్రం కొంత బీఆర్ఎస్ దగ్గర దాకా వచ్చినట్టు కనిపిస్తుంది. కేవలం 10 సీట్ల తేడా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ 28 స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ 18 స్థానాల్లో గెలిచింది. అదే మనం జగిత్యాలతో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు రెండింటి మధ్య కొంత తేడా తక్కువగా ఉంది. అదే జగిత్యాలలో అయితే అందనంత ఎత్తులో ఉంది. మనకు మొదటి ఎన్నికల ఫలితంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఇక్కడ కొంత పుంజుకున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. కాకపోతే బీజేపీ కూడా చాప కింద నీరులా గతంలో కేవలం గ్రామ పంచాయతీలు 1-2 స్థానాలకే పరిమితమైన బీజేపీ అభ్యర్థులు ఈసారి పెద్ద సంఖ్యలో గెలుచుకున్నారు. మొన్న మనం మొదటి విడతలో తీసుకుంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 7 మండలాల్లో 50 మంది బీఆర్ఎస్ కు సంబంధించిన బీజేపీకి సంబంధించిన సర్పంచులు గెలిచారు. ఇప్పుడు కూడా మనకు ఇటు కరీంనగర్ లో కావచ్చు, అటు జగిత్యాలలో కావచ్చు కొంత ఒక 20 సీట్లకు దగ్గరగా మనకు 20 సర్పంచ్ స్థానాలకు దగ్గర కూడా బీజేపీ తన స్థానాన్ని గెలుచుకుంది. ఇండిపెండెంట్ మనకి ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా గెలిచే ఇండిపెండెంట్ల ప్రభావం ఎట్లా ఉంటుందంటే గ్రామాల్లో వాళ్ళు ఊర్లో పెద్ద మనుషులు కావచ్చు, లేకుంటే మంచి వ్యక్తులుగా చలమైన కావచ్చు, అట్లాంటి వాళ్ళు మనం గెలిచి అనుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో కూడా ఇండిపెండెంట్ గెలుస్తున్నారంటే వాళ్ళకు అక్కడ లోకల్ గా ఉన్న మంచి పేరుని ఆధారంగా చేసుకొని గెలుస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. కొద్దిసేపట్లో పూర్తి స్థాయి ఫలితాలు మనకు వెలువడబోతున్నాయి. ఇప్పటికే వార్డు సభ్యులన్నీ దాదాపు అయిపోయినాయి. చివరి దశలో మనకు సర్పంచ్ స్థానాలు కూడా కౌంటింగ్ జరుగుతూ ఉన్నాయి. మనకు జగిత్యాల జిల్లాలో కనుక ఒక గ్రామంలో మనకు కొంత ఇబ్బంది అయింది. అక్కడ జగిత్యాల జిల్లాలో రాయకల్ మండలానికి సంబంధించిన గ్రామంలో సర్పంచ్ లేకుండా కౌంట్ జరిపారని చెప్పి అక్కడ కొంతమంది గొడవకు దిగారు. దానికి సంబంధించిన ఫలితం కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా అయితే 1-2 గంటల్లో మొత్తం పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.